వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యం 4వ రోజు పారాయణం. పరమ శాంతచిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యము నుండి వస్తున్నారని విని పార్వతీదేవి ఆయన దగ్గరకు ఎదురు వెళ్ళినది. జగత్తు తానే అయిన ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ ముని రాక కొరకు ఎదురు చూడసాగింది. పొడవుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు, ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డముతోనూ, తీర్థ స్నానముల చేత పరిశుద్ధమై ఎర్రగా రాగి రంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జటలతో, సాక్షాత్తు అగ్నివలే వెలిగిపోతూ, విభూతి త్రిపుండ్రములను ధరించిన నుదురుతోనూ, తెల్లని యజ్ఞోపవీతముతోనూ, కాషాయ బట్టలను ధరించి కృషించిన దేహముతోనూ, శివునకు ప్రీతికరమైన వేద మంత్రములను పలుకుతూ, సాక్షాత్తు శివుని వలె ప్రకాశిస్తున్న తేజోనిధి, దయాపూర్ణుడు, వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూచి చేతులు జోడించి పార్వతి ఆయనకు నమస్కారము చేసింది. గౌతముడు ఆశ్చర్యముతో ఆమెను నివారించి, ఓ లోకమాత, దయామయి, భక్తులను రక్షించే కారణముతో ఇక్కడకు విచ్చేశావా తల్లి? గౌరవింపదగిన తల్లివి నీవు వచ్చిన పని ముందుగా మాకు తెలిసినది. ఇదంతా నీ మాయావిలాసమే. కాకపోతే ఈ జగత్తంతా ఎలా సృష్టింపబడును? దానిని నిర్ణయించుటకు శివునికి కూడా సాధ్యము కాదు. తల్లి, ఈ పవిత్రమైన దర్భాసనముపై కూర్చుని నేను సమర్పించే అర్ఘ్యము పాద్యములను స్వీకరించుము అని పలుకుతూ ఆమెను యథావిధిగా అర్చించాడు. ఆమె చేత అనుగ్రహింపబడి తాను కూడా కూర్చున్నాడు. గౌతమ మహర్షి ఆనందంతో ఇలా పలికాడు, ఆహా, ఏమి అమిత తేజోవంతమైన శంకరుని మహత్యము! సద్భక్తులను రక్షించుట కొరకు నిన్ను ఈ విధంగా ఆదేశించాడా? నీకు కోరదగినది, లభ్యము కానిది ఏమున్నది? ఓ జగజ్జనని, శివుడు తన భక్తి మహాత్మ్యమును ప్రకటించుట కొరకే నిన్ను ఈ విధంగా తపస్సు చేయడానికి ఆదేశించాడు. కైలాసములో జరిగిన వృత్తాంతము, కంపానదీ తీరములో నీవు చేసిన తపస్సు, నీవు ఇప్పుడు అరుణాచలమునకు రావడం మొదలైన అన్ని విషయాలు నాకు తెలుసును. ఇప్పుడు నీవు ఈ భక్తుని ఆశ్రమమును చేరుకున్నావు. ఓ కరుణామయి, నీకేమి కావలెనో నీవు వాత్సల్యపూర్వకముగా నన్ను ఆజ్ఞాపించి పొందుము. గౌతముని తీయని సంభాషణమును విని పార్వతీదేవి కుతూహలముగా ఇలా ప్రశ్నించింది, ఓ మహాముని, నీ వైభవము సాటిలేనిది. ఇంతమంది మహర్షులు ఉండగా నిన్ను మాత్రమే నాకు సహాయము చేయటానికి స్వయముగా శంకరుడే ఎన్నుకున్నాడు. శివాగమములను వేదములను నీవు ఔపాసన పట్టావు. శివభక్తులందరిలో నీవే శివుడికి ప్రియుడవు. శివుడు తాను అరుణాచలమను పేరుతో నిలిచి ఉన్నానని పలికాడు. నిన్ను చూసిన తరువాత ఈ అరుణగిరి మహిమను నీ ద్వారా వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది. నేను ఈ అరుణాచలమునందు తపస్సు చేయుటకు సంకల్పించాను. కేవలం నీ దర్శన మాత్రము చేతనే శివునికి ప్రీతి కలుగుతుంది. జగత్తులో దేహధారులైన శివభక్తులను దర్శించడం, నమస్కరించడం, వారితో మాట్లాడటం మరియు శివ సంకీర్తనం విన్నందువలన ముక్తి లభించును కదా. అందుచేత నీ చోట శివమహాత్మ్యమును వినాలనుకుంటున్న నన్ను అనుగ్రహించుము. ఈ ఉపదేశముతో నీవు నాకు పితృ సమానుడవగుచున్నావు. బిడ్డల కోరికలను తీర్చుట తండ్రికి ప్రియము కదా అని గౌరీదేవి పలికిన ఈ పలుకులను విని గౌతముడు క్షణకాలం అరుణగిరి మహాత్మ్యమును ధ్యానించి ఇలా పలికాడు, తల్లి గౌరీదేవి, సమస్త విద్యలకు మూలమైన శైవమాయవు నువ్వు. అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియని దానివలే నన్ను ప్రశ్నిస్తున్నావు. శివభక్తుల నోటి వెంట శివ సంకీర్తనము, శివ మాహాత్మ్యము వినుట నీకు ఇష్టము కావచ్చును. ఈ భూలోకములో శివ సంకీర్తనను వినడం, వేదమును పఠించడం కంటే చాలా గొప్పది. నేను చేసిన సత్కర్మలు, తపస్సు యొక్క ఫలితము నేడు నాకు పరిపూర్ణముగా లభించినది. ఈరోజు అరుణాచల మాహాత్మ్యమును కీర్తించమని శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని పాపములను పోగొట్టే ఈ అరుణాచల మాహాత్మ్యమును నీకు చెబుతాను, వినుము.
ఓ శివస్వరూపిణి మాత, శివానుగ్రహము వలన నేనిలా చెప్పగలుగుతున్నాను. దీనిని సంపూర్ణంగా చెప్పటానికి సమస్త గణములకు కూడా సాధ్యం కాదు. బ్రహ్మ కానీ విష్ణువు కానీ సూర్యచంద్రులు కానీ వివరించలేరు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, సిద్ధ, విద్యాధర, పన్నగ, ఖగములు అందరి పాప నివృత్తికి, ఇష్టఫల ప్రాప్తికి అరుణాచలము పట్టుకొమ్మ. అది దర్శన మాత్రము చేత పాపములను పోగొట్టి కోరికలను నెరవేర్చును. ఈ అరుణాచలమును అతి దూరము నుండి కీర్తించే జనులకు కూడా ముక్తి ప్రసాదిస్తుంది. ఈ అరుణాచలము జ్యోతిస్తంభ రూపము. దీనిని ధ్యానించి యోగులు శివ సాయుధ్యమును పొందుతారు. ఈ గిరి సన్నిధిలో చేయు యజ్ఞ దాన తపములు స్వల్పమైన అక్షయ ఫలితములను ఇచ్చును. పూర్వము శివతేజముతో జన్మించిన బ్రహ్మ, విష్ణువులు ఒకరినొకరు జయించాలని కలహించుకొన్నారు. యోగులచే ధ్యానింపబడు ఆ సదాశివుడు విష్ణువు బ్రహ్మల గర్వమును అణచడానికి తేజోమయము, ఆది అంతము లేని మహా అగ్నిస్తంభ రూపములో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ వారిద్దరి మధ్య ఆవిర్భవించాడు. ఆ తేజోస్తంభపు మొదలు చివర తెలుసుకోవాలని బ్రహ్మ హంసరూపమును ధరించి ఆకాశం వైపు, విష్ణువు వరాహ రూపమును ధరించి భూమి లోపలికి వెళ్ళారు. ఎంతకాలము అన్వేషించినా ఫలితము కనిపించక దిక్కుతోచని స్థితిలో వారున్నప్పుడు వారి యందు దయతలచి పరమ కరుణామూర్తి అయిన సదాశివుడు వారి ముందు ఆవిర్భవించి వారు కోరిన వరములను అనుగ్రహించాడు. వారి ప్రార్థనను అనుసరించి పర్వత రూపంలో ఇక్కడే నిలిచిపోయాడు. అదే అరుణాచలము అని పిలువబడుతూ ప్రశాంతముగా ప్రకాశిస్తున్నది. అది నిత్యము అప్సరసల నృత్యములతో, పాటలతో, దేవదుందుభుల శబ్దములతో, దివ్య పుష్పవర్షముతోనూ పూజింపబడుచున్నది. ఆ తరువాత బ్రహ్మకు 96 కల్పములు గడిచాయి. విష్ణువు నాభి పద్మములో నుంచి జన్మించిన బ్రహ్మలోకములను సృష్టిస్తూనే ఉన్నాడు. ఒకనాడు పరమ యోగీంద్రుల తపస్సులకు ఆటంకములు కలిగించే నిమిత్తము ఇంద్రుడు ప్రార్థించగా బ్రహ్మ ఒక మహా సౌందర్యవతిని సృష్టించాడు. తాను సృష్టించిన ఆ సౌందర్యవతిని చూసి బ్రహ్మ తానే ఆమెను మోహించాడు. తండ్రి అయిన బ్రహ్మ తనను మోహింపగా ఆమె గ్రహించి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రదక్షిణము చేస్తుండగా బ్రహ్మ తనకు 4 ముఖములు సృష్టించుకుని తదేకముగా ఆమెనే చూడసాగాడు. ఆ సుందరి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఆకాశంలోకి పరిగెత్తింది. వెంటనే బ్రహ్మ పక్షి రూపము ధరించి ఆమెను వెంబడించగా పక్షిరూప బ్రహ్మను చూసి ఆమె భయంతో అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఓ అరుణాచలేశ్వర, బ్రహ్మ విష్ణువులు తెలుసుకోలేని ఓ మహాదేవ, నిన్నే శరణు వేడిన నన్ను రక్షింపమని మొరపెట్టుకుంది. ఆమె మొరవిన్న అరుణాచలుడు ఆ పర్వతలింగము నుండి ఒక నల్లటి ఆటవికుడు అనగా బోయవాడుగా ఉద్భవించి ధనస్సును ఎక్కుపెట్టగా అతనిని చూడగానే బ్రహ్మకు మోహము నశించినది. అప్పుడు బ్రహ్మ ప్రశాంత చిత్తుడై అరుణాచలేశ్వరునికి నమస్కరించి, హే పినాకపాణి, శంభో శంకర, అరుణాచల రూప, సర్వపాపనాశక, భక్తవత్సల, అజ్ఞానులైన నీ భక్తులను దుష్కర్మల నుంచి రక్షించడానికి నీవు తప్ప ఎవరున్నారు? పాప పంకిలమైన ఈ దేహమును సంహరింపుము, మరొక సృష్టికర్తను సృష్టించుము అని వేడుకొన్నాడు. ఇలా పశ్చాత్తాపముతో ఉన్న బ్రహ్మను చూసి భక్తుల దుఃఖమును పోగొట్టే సదాశివుడు కరుణతో, ఓ చతుర్ముఖ, నీవు తలపెట్టిన ఈ దుశ్చేష్ట ఫలితముగా కొంతకాలము నీవు నాకు దూరమవుతావు. పదవిలో ఉన్న వారిని రాగద్వేషములు వదలవు కదా, అందుచేత దూరంగా ఉన్నా కూడా నీవు నా ఈ తేజోలింగమైన అరుణాచలమును ఎప్పుడూ స్మరింపుము. శరీరముతోటి, మనసుతోటి, మాటలతోటి చేసిన పాపములన్నీ అరుణాచల దర్శనము వలన సమూలముగా నశించును. ప్రదక్షిణ, నమస్కార, స్మరణ, స్తోత్ర పూజలచే అర్చించబడిన అరుణాచలుడు నిన్ను సర్వ పాపముల నుండి రక్షించును. కైలాసము, మేరు పర్వతము, కుల పర్వతములయందు, నా స్వస్థానము యందు అయినా ఎక్కడైనా నా దర్శనము లభించవచ్చును. కానీ అరుణాచలము అంటే అది స్వయముగా నేనే కనుక ఈ పర్వత దర్శనం చేతనే చూసిన వారు అందరూ సర్వ పాపములను పోగొట్టుకొని నన్ను పొందుతారు. వారు జ్ఞానమును పొంది తరిస్తారు అనేది సత్యము. నా అంశమునందు జన్మించిన బ్రహ్మ తన పేరుతో ఉన్న బ్రహ్మ పుష్కరిణిలో స్నానం చేసి
పూర్వం తాను పొందిన జగత్పతిత్వ మోహము నుండి విముక్తుడయ్యాడు. ఈ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి అంజలి ఘటించి నన్ను అర్చించి మౌనముగా నాకు ప్రదక్షిణం చేసి తాపమును పోగొట్టుకుని విశ్వాన్ని సృష్టించేవానిగా విరాజిల్లుము అని పలికిన అరుణాచల రూప పరమేశ్వరుణ్ణి బ్రహ్మ సక్రమముగా పూజించి పాపములను పోగొట్టుకుని శుద్ధ చిత్తుడై తన లోకమునకు చేరుకున్నాడు. గౌతముడు ఇంకా ఈ విధముగా వివరించాడు. పూర్వము శ్రీమన్నారాయణుడు పాలకడలిలో ఆదిశేషునిపై పడుకుని యోగ నిద్రలో ఉండి సమయము మించిపోయినా కూడా మేల్కొనలేదు. అందుచేత ప్రజ్ఞ లేకుండా ఏ లక్షణములు లేని మహాతపస్సు నిండిన ఈ విశ్వమును చూసి అకాలములో కల్పాంతము వచ్చినదని సర్వజ్ఞులైన మునులు బాధపడ్డారు. అయ్యో, ఎంత కష్టము వచ్చినది! విశ్వమంతా మోహము చేత నిండిపోయినదే. కల్పము గడిచిపోయినా విష్ణుమూర్తి మేల్కొనలేదే. జ్యోతిర్మయుడైన పూర్ణ పురుషుని చూడకుండా దేవతలు మాత్రం ఏ విధంగా శాంతిని పొందుతారు అని చింతించి సర్వజ్ఞులైన ఆ మునులు తేజోరాశి నిరంజనుడు అయిన శంకరుణ్ణి ధ్యానించారు. వారి యందు ప్రసన్నుడైన మహేశ్వరుని విశ్వరక్షణ చేయమని వారు ప్రార్థించారు. అప్పుడు ఆ పరమశివుని తేజస్సు నుండి విస్ఫులింగములు అనగా నిప్పురవ్వలు ఉద్భవించి అవి 33 కోట్ల మంది దేవతలు కాగా వారి చేత ప్రార్థింపబడి విష్ణుమూర్తి మేల్కొన్నాడు. కన్నులు తెరిచి ప్రభాత కాంతిని చూసి విష్ణువు ఇలా అనుకున్నాడు: అయ్యో, తమోగుణము ఆవరించి నేను అకాలములో నిద్రించానే. నన్ను మేల్కొల్పుటకై సదాశివుడు తానే పూనుకున్నాడు. ఇంకా సృష్టించుటకు బ్రహ్మకు, దానిని పోషించుటకు నాకు పని ఏముంది? చీచి, నిద్రచే ఆత్మజ్ఞానము నశించిపోయింది. ఇప్పుడు సర్వకర్త అయిన శంకరుని శరణు వేడుకుంటాను. అంతకంటే వేరే మార్గము లేదు. శంభుని దర్శనము పాపములన్నింటినీ పోగొట్టి కోరిన కోరికలను తీర్చేది కదా. అల్ప పుణ్యము చేసిన వారిని కూడా అది పవిత్రులను చేస్తుంది. కానీ అది బహుదుర్లభము అని యోచించి విష్ణుమూర్తి తన హృదయములో ఉండే సదాశివునకు అనేక సాష్టాంగ నమస్కారములు చేసి పాపములను పోగొట్టే విశ్వేశ్వరునికి ప్రీతి గావించాడు. శరణాగత వత్సలుడైన పరమశివుడు శరణు వేడిన విష్ణువును కటాక్షించి అనుగ్రహపూర్ణుడై లెమ్ము వత్స అన్నాడు. చంద్రశేఖరుని కరుణకు ఉప్పొంగిపోయి హరి అతనిని ఇలా స్తోత్రం చేశాడు: హే శంకరా, త్రిభువన పాలక, త్రిమూర్తి స్వరూప, త్రినేత్రుడా, త్రిగుణాతీత, త్రిపురహర, నీవే జగదీశ్వరుడవు. నీ అంశచే జన్మించిన ఈ దేవతల రూపముతో నీవే ఈ కార్యకారణమైన జగత్తును నడిపిస్తున్నావు. నన్ను ఈ జగత్తును రక్షించే పనికి నియమించావు. మాయచే నన్ను మోహింపచేసి ఇప్పుడు నీవు నా దోషమును కూడా లెక్క చేయటం లేదు. నన్ను వదులుట కూడా లేదు. నేనేమి చేయగలను? ఓ జగత్పాలక, నా భారమంతా నీదే. అకాలములో నిద్రించిన నన్ను తప్పు చేసిన వాడిగా నీవు భావించుటలేదు. హరహర, శంభో శంకర, నాకేది గతి అని బాధపడుతున్న ఆ పద్మనాభుణ్ణి చూసి శివుడు హరికి ఈ విధంగా ప్రాయశ్చిత్తమును అనుగ్రహించాడు: ఓ మాధవ, నేను భూమి మీద అరుణాచలునిగా నిలిచి ఉన్నాను. ఆ జ్యోతిర్లింగ దర్శన మాత్రము చేత నీ తమోగుణము అంతరించును. పూర్వపు విష్ణుమూర్తికి నేను వరమును ఇచ్చాను. ఆ వరం కారణముగా మహా తేజోమయము, అగ్నిస్వరూపము, అవ్యక్తము, అపార గుణశోభితము అయిన ఆ జ్యోతిర్లింగము ప్రశాంతమై స్థావరలింగమై నిలిచి ఉన్నది. అంతర్జ్యోతిర్మయమైన అరుణగిరి నదీనదములకు, వర్షములకు కూడా లయస్థానము. అది సర్వప్రాణులకు వరప్రదమైనది. గుడ్డివారికి కళ్ళను, కుంటివారికి నడకను, పుత్రహీనులకు సంతానమును, మూగవారికి వాక్కును ప్రసాదించును. సర్వవ్యాధి నివారణ, పాప విమోచనము కలిగించును. నేను అక్కడ అచలరూపుడనై ఉన్నాను అని శంకరుడు అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. అప్పుడు శ్రీహరి అరుణాచలము వైపు ప్రయాణించాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం 4వ రోజు పారాయణం సంపూర్ణం.